ఇప్పుడు కింద ఈ బంతి నారు అండ్ కనకాంబరం నారు పెడదాం. ఇక్కడ చూడండి ఆల్రెడీ దుర్గా వాళ్ళ ఇంటి ముందల వరకు పెట్టేసుకున్నది కనకాంబరం నారు. ఇప్పుడు ఈ బంతి నారు పెద్ద పెద్ద చెట్ల దగ్గర అక్కడ రెండు అలా పెట్టుకుంటూ పోదాం. ఇది దుర్గా వాళ్ళు పెట్టారు బీరకాయ అంట, పెద్ద బీరకాయ దుర్గా, పెద్ద బీరకాయ అంట. బాగానే వచ్చాయి, జర్మినేషన్ బాగుంది. నేను పెట్టిన అయితే ఒక్కడి కూడా మొలలేదండి. మొత్తం బూడిద గుమ్మడికాయ విత్తనాలు అయితే అక్కడి నుంచి ఇక్కడి వరకు 15 పెట్టిన, ఒక్కడి కూడా జర్మినేట్ అవ్వలేదు. ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ మొత్తం 2 ఎడ్జెస్కి ఇవి పెట్టేద్దాం. ఎడ్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. చిన్న చిన్న గుంత చాలు. ఇదిగో ఈ వేరు మునిగే అంతా ఇప్పుడు ఇదిగో ఈ ఎడ్జ్కి ఆ ఎడ్జ్కి. మళ్ళీ వచ్చాయి మల్బరీస్, ఆరెంజ్. దుర్గా పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ ఎడ్జెస్ మొత్తం ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు మొత్తం ఒకటి బంతి చెట్టు, ఒకటి కనకాంబరం చెట్టు, ఒకటి బంతి, ఒక కనకాంబరం పెడదామని ఫిక్స్ అయినాం. ఈ పిల్ల రెండు పెట్టేస్తుంది, తొందరగా అయిపోతాయని తెలివి ఎక్కువ చేసింది. అవి దాని మొదల్లో ఒకటి అయిపో. ఫాల్సా, అదే ఫాల్సా, యూతలదేమో మల్బరీ. అవును మల్బరీ ఏందో కొత్తగా వచ్చింది ఆకు. అక్కడేసే ఓ 2 ఏమో మరి. ఇది రేగి చెట్ట, ఫాల్సా పండేనా? పండే, సమ్మర్లో కాత వస్తుంది అది. ఇదేమో చాలా రోజులైంది కానీ కాత ఒక్కటి కూడా లేదు, ఈవెన్ పువ్వు కూడా లేదు. ఇట్లా పోయిందనేసి నిన్ననే మొత్తం ఎరువు వేసేసినాం. దీనికి కూడా కింద మొత్తం ఫుల్గా అన్నిటికీ ఎరువులు అన్నీ వేయడం జరిగింది. ఎందుకంటే ఈ మధ్య అసలుకి పిందెలు పూత ఏది లేకుండా పోతుంది. మల్బరీస్ కూడా ఫ్రూట్స్ చాలా తక్కువ అయిపోయాయి. మస్తు వచ్చినాయి, అడిపోయి పైన వస్తున్నాయి, కింద అసలు ఏం రావట్లేదు. ఇది మా మల్బరీ చెట్టు, ఇది చాలా పెద్దది. ఇది చూడండి మా చెర్రీ చెట్టు, అసలుకి చెట్టు నిండా ఈ విధంగా ఉంది పూత, ఫుల్గా పూత, చాలా పెద్దగా అయిపోయింది చెట్టు. ఇది పారిజాతం. చివరికి కన్నిబాబు వీళ్ళు ఏం చేస్తున్నారు అదిగో అడుగుతున్నాడు, ఏం చేస్తున్నావు అని. దుర్గతో మాట్లాడుతుండు కన్ని. దుర్గ ఫ్రెండ్ అయిపోయింది కన్నిబాబుకి. మమ్మీ కన్నీ ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం చేస్తుంది మమ్మీ? ఇంకా పైకి రావట్లేదు అనేసి పాపం ఆయన కిందకి వచ్చేసిండు ఫైనల్గా. దుర్గా ఈ చిన్న చిన్న వేరు పెట్టడానికి కూడా అంతంత లోతు అవసరమా దుర్గా? ఈరోజు వెదర్ చూడండి, అసలు మొత్తం వర్షం వచ్చేటట్టుంది. ఇందాక దాకా పైన వర్క్ చేసినంతసేపు ఫుల్ ఎండ, ఇప్పుడు ఫుల్గా గాలి వస్తుంది. ఇవాళ పక్కా వస్తుంది, ఎందుకంటే ఈరోజు మా నాన్న వర్క్ చేసిండు కదా, మాకు సపోర్ట్ చేసిండు కదా. చూడండి మా ఇంట్లో ఎన్ని కరివేపాకు చెట్లు ఉన్నాయి చూసారా, మొత్తం ఇక్కడి నుంచి అక్కడ కూడా వచ్చింది వేరుతో మొలిసింది. ఇక్కడి నుంచి మొత్తం కరివేపాకు చెట్లే. మా ఇంట్లో పెద్ద కరివేపాకు చెట్టు ఉంది, ఇదంతా కరివేపాకు చెట్టు. చూడండి ఎంత పెద్ద కరివేపాకు చెట్టు. ఇది 2 ఫ్లోర్స్ అంత ఎత్తు ఉంటుంది, అండ్ ఇంకొకటి ఎడ్జ్గా ఉంటుంది, అది కూడా ఒక 2 ఫ్లోర్స్ ఉంటుంది. అండ్ ఇది మా గోరింటాకు చెట్టు చూసిరా ఎంత పెద్ద మొదలుందో. చాలా పైకి ఉండేది, అక్కడి వరకు కొట్టేసినాం. ఎందుకంటే ఈ వేప చెట్టుకు అడ్డం వస్తుంది అనేసి కొంచెం అది కొట్టేసి పెట్టాము. బాగా రెడ్గా అవుతుంది గోరింటాకు. మధ్య మధ్యలో కన్నయ్య అరుపులు, ఇప్పుడు నన్ను ఎత్తుకో అన్నట్టుండు. కానీ రాను మొత్తం మట్టి మట్టి మట్టి. వద్దు తర్వాత ఎత్తుకుంటా. దుర్గా అప్పుడే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పెట్టేసింది చూడండి.
ఇవి పెట్టేసింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టేసింది.